ఆనందపురం అనే గ్రామంలో లక్ష్మి తన కొడుకులు కూతురు రాము, సోము, వాణి అనే ముగ్గురు పిల్లలు ఉండేవారు. అలా ఉన్నంతలో ముగ్గురు పిల్లలను లక్ష్మి అందంగా చూసుకునేది. కానీ అలా ఒకరోజు లక్ష్మి అనారోగ్యంతో మంచాన పడుతుంది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి వైద్యం కోసం వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో లక్ష్మి చనిపోతుంది. అలా వారి జీవనం సాగుతుంది. ఒకరోజు ఆ ఊరి పెద్దయ్య వాళ్ల ఇంటికి వచ్చి ఇలా అంటాడు. రాము, సోము ఇంట్లో ఉన్నారా? ఉంటే బయటకు రండి అని కోపంతో పిలుస్తాడు. ఆ మాటలు విన్న రాము, సోము ఇద్దరూ కలిసి బయటకి వస్తారు. హా పెద్దయ్య, మీరేంటి మా ఇంటి వరకు వచ్చారు? కారణమేంటి చెప్పండి పెద్దయ్య అని రాము పెద్దయ్యను వినయంతో అడుగుతాడు. మీ పలకరింపులు నాకు అవసరం లేదు. నా డబ్బులు నాకిస్తే నేను వెళ్ళిపోతాను. చూడు పెద్దయ్య, మా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. మమ్మల్ని క్షమించండి. మీ మాటలతో నాకు పని లేదు. డబ్బులు ఇస్తారా లేక మీ ఇంటిని వదిలి ఎక్కడికైనా వెళ్తారా? ఏదో ఒకటి చెప్పండి. చూడు పెద్దయ్య, మేమెక్కడైనా ఉంటాం. కానీ మా చెల్లి కూడా ఉంది. తన పరిస్థితి ఆలోచించండి అని రాము బాధగా పెద్దయ్యతో చెబుతాడు. అది విన్న పెద్దయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. అవును పాపం, వీరి పరిస్థితి చూస్తే నాకు కూడా బాధగానే ఉంది. ఒక 5 రోజులు గడువు పెడతాను. సరే, మీరు చెప్పినట్టు మీకు ఒక 5 రోజులు గడువు పెడుతున్నా. అప్పటి వరకు డబ్బులైనా ఇవ్వండి, లేకపోతే మీ ఇల్లైనా ఖాళీ చేసి వెళ్ళండి. అలా చాలా కోపంతో చెప్పి అక్కడ్నుంచి పెద్దయ్య వెళ్ళిపోతాడు. అప్పుడు రాము, సోము ఇలా అనుకుంటారు. అన్నయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనకు డబ్బులు ఇచ్చేవారు కూడా లేరు. మన అమ్మ ఉంటే మనకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నయ్య అని చెప్పి ఏడుస్తాడు. సోము మాటలు విన్న రాము మనసులో బాధపడుతూ తన మనసులో నేను కూడా ఏడిస్తే తమ్ముడు ఇంకా ఎక్కువ బాధపడతాడు అని ఆలోచించి సోముతో ఇలా అంటాడు. సోము, నువ్వు బాధపడకు, ఏదో ఒకటి చేద్దాంలే అని ధైర్యం చెబుతాడు. అలా మాట్లాడుకొని బాధగా ఇంట్లోకి వెళ్తారు. మంచం మీద కూర్చొని ఉన్న వాణిని చూసి, అమ్మా వాణి, ఎందుకలా బాధగా ఉన్నావు? ఏం లేదన్నయ్య, బయట ఏదో గొడవగా ఉందని ఆలోచిస్తున్నా. అదేం లేదమ్మా, అన్నయ్య ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుతున్నాం అంతే అమ్మా, ఇంకా ఏం లేదు. అలా వాళ్ళందరూ కలిసి అన్నం తిని పడుకుంటారు. మరుసటి రోజు అందరూ నిద్రలేస్తారు. రాము సోముకు చెప్పి డబ్బులు అడగడానికి ఊర్లోకి వెళ్తాడు. కాని ఎవరిని డబ్బులడిగినా ఎవ్వరూ ఇవ్వరు. అలా ఊరంతా తిరిగి చీకటైన తర్వాత ఇంటికి వస్తాడు. గుమ్మం దగ్గరున్న సోము రాముని ఇలా అడుగుతాడు. అన్నయ్య వచ్చావా? ఎవరైనా డబ్బులిచ్చారా చెప్పన్నయ్యా అని చాలా ఆతృతగా అడుగుతాడు. అది విన్న రాము బాధగా ఇలా అంటాడు. ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వలేదు తమ్ముడు. తెల్లవారితే పెద్దయ్య వస్తాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చెల్లేం చేస్తుంది? అన్నయ్య ఎటు వెళ్ళాడు అని అడిగిందా తమ్ముడు? లేదన్నయ్య, చెల్లి అన్నయ్య ఎటు వెళ్ళాడని అడిగితే పని మీద బయటకు వెళ్ళాడని చెప్పాను. అలా అందరూ మాట్లాడుకుని పడుకుంటారు. మరుసటి రోజు పెద్దయ్య వాళ్ళింటికొస్తాడు. రాము, సోము, మీకిచ్చిన గడువు పూర్తయింది. డబ్బులు ఇస్తారా లేక ఇల్లు వదిలిపెట్టి వెళ్తారా? ఏదో ఒకటి చెప్పండి. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరి మాట వినను. పెద్దయ్య అలా చెప్పడంతో ఇంకా చేయడానికి ఏం లేదని రాము, సోము వాణిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్తారు. అలా ఊరి మధ్య ఉన్న ఒక చెట్టు దగ్గర ఆగి ఇలా అనుకుంటారు. సోము, ఇక నుండి ఈ చెట్టే మన ఇల్లు అని బాధగా అంటాడు. అలా ఎలా అన్నయ్య? మరి ఏం చేయాలి తమ్ముడు? మనం అద్దెకు ఉందామన్నా మన దగ్గర డబ్బులు కూడా లేవు. మనకంటూ ఎవరూ లేరు. అందుకే ఈ చెట్టు తప్ప ఇంకా మనకి ఏం ఆధారం లేదు తమ్ముడు. సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని సోము అంటాడు. అలా వారి మాటలు చెట్టు చాటు నుండి లచ్చమ్మ వింటూ ఉంటుంది. రాము, సోము, నేను మీకు తెలియదు కాని మీ అమ్మ నాకు తెలుసు. మీరు మాట్లాడే మాటలు నేను చెట్టు వెనకాల నుండి అన్నీ విన్నాను. మీరు ముగ్గురూ కలిసి మా ఇంటికి రండి. నేను మీ అమ్మమ్మ లాంటిదాన్ని అనుకోండి అని అంటుంది. లచ్చమ్మ మాటలు విన్న అన్నదమ్ములకు కళ్లల్లో నీళ్లొస్తాయి. రాము, సోము, అలా ఏడవకండి అని అంటుంది. అలా వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్లనక్కడ్నుంచి లచ్చమ్మ వాళ్ల ఇంటికి తీసుకెళ్తుంది. లచ్చమ్మ వాళ్ల ఇల్లు చిన్నదైనా తన మనసు చాలా పెద్దదనుకొని రాము, సోము, వాణి లచ్చమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాణి కాలేజీకి వెళ్లిన తర్వాత రాము, సోము ఇద్దరూ కలిసి పనికి వెళ్తారు.
వాణికి కాలేజీలో మంచి ర్యాంక్తో సీట్ వస్తుంది. వాణి పట్టణంలో చదువుకోవడానికి వెళ్తుంది. రాము సోము లచ్చమ్మను చూసుకుంటూ పనికి వెళ్తుంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. పెద్దయ్య దగ్గరున్న అప్పు తీర్చి తాకట్టుగా ఉన్న ఇల్లుని విడిపిస్తారు. అలా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఒకరోజు సుందరం మాస్టర్ వాళ్ల దగ్గరకొచ్చి ఇలా అంటాడు. రాము, సోము, మీకొక మంచి కబురు తెచ్చాను. అది విన్న రాము సోము ఇలా అంటారు. ఏంటన్నా ఆ మంచి కబురు, చెప్పండి, త్వరగా చెప్పండన్నా. సరే సరే చెప్తాలే. మీ చెల్లి వాణి దగ్గర నుండి మీకు ఉత్తరం వచ్చింది. ఏది? సుందరమన్నా, ఒకసారి చూపించండి. సుందరమన్నా, మాకు చదవడం రాదు అని నీకు తెలుసు కదా అన్నా, ఒక్కసారి చదివి చెప్పండన్నా. సరే చదివి చెప్తాలే. మీ చెల్లి వాణి పట్టణం వెళ్ళింది కదా పై చదువుల కోసం. చదువు ముగించుకుని ఊరికి వస్తాను అని ఉత్తరం రాసింది. రేపు తెల్లవారుజామున వస్తా అని రాసింది అని సుందరం చదివి వినిపించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న రాము సోము చాలా ఆనందపడతారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు రాము సోము వాణి కోసం వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న బస్టాప్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెళ్లిన తర్వాత వాణి వచ్చింది. వాణిని చూడగాని రాము సోము చాలా ఆనందపడతారు. వాణి కూడా ఆనందంగా ఉంటుంది. అక్కడ్నుంచి ఇంటికి వెళ్తారు. అలా దారి మధ్యలో వాణి ఆగి ఇలా అంటుంది. అన్నయ్య, మనమిటు ఎక్కడికి వెళ్తున్నాం? మనం వెళ్లాల్సింది లచ్చమ్మ వాళ్ళ ఇంటికి కదా? హా, అవునమ్మా, కానీ ఇప్పుడు అటు కాదమ్మా. అసలు లచ్చమ్మకు నేను పట్టణం నుండి రావటం తెలీదా? తెలిసి కూడా రాలేదా? లచ్చమ్మ అలా చెయ్యదు. నేనంటే లచ్చమ్మకు చాలా ఇష్టం. అసలేం జరిగిందో చెప్పండి అన్నయ్య అని వాణి కోపంతో అడుగుతుంది. వాణి మాటలు విన్న రాము సోము బాధగా ఇలా అంటారు. అమ్మా వాణి, మమ్మల్ని క్షమించు. నీకు చెప్పాలి అనుకున్నాం కానీ మా దగ్గర లచ్చమ్మ మాట తీసుకుంది. అన్నయ్య, అసలేం జరిగింది? లచ్చమ్మ మీ దగ్గర ఏం మాట తీసుకుంది? ఆ మాటలు విన్న రాము సోముకు కళ్లల్లో నీళ్లు వస్తాయి. అమ్మా వాణి, లచ్చమ్మ నువ్వు వెళ్ళిన తర్వాత ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. ఒకవేళ తను చనిపోతే నీకు చెప్పొద్దు అని ముందుగానే మా ఇద్దరి దగ్గర మాట తీసుకుంది అని రాము బాధతో చెబుతాడు. అది విన్న వాణి ఏడుస్తుంది. నువ్వు ఏడవకమ్మా, లచ్చమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మన సంతోషంలోనే ఉంది. అన్నయ్య, మరి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మన సొంత ఇంటికి వెళ్తున్నామమ్మా. ఇద్దరం కలిసి కష్టపడి డబ్బులు పోగు చేసి పెద్దయ్యకు అప్పు కట్టి మన అమ్మ జ్ఞాపకాన్ని కాపాడుకున్నామమ్మా. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అని జరిగిందంతా మొత్తం చెప్పి వాణిని తీసుకుని రాము సోము వాళ్ల ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లగానే అక్కడి ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి వాణిని పలుకరిస్తారు. అలా రాత్రవుతుంది. అన్నం తిని పడుకుంటారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు రాము వాళ్ల ఇంటికి సుందరం వస్తాడు. ఇంటి ముందు నిలబడి అమ్మా వాణి అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న రాము సోము వాణి ముగ్గురు బయటికి వస్తారు. వాణిని చూసిన సుందరం ఇలా అంటాడు. అమ్మా వాణి, నీకు ఉత్తరం వచ్చింది. అన్నా, మా చెల్లి నిన్నే ఊళ్ళోకి వచ్చింది. ఇప్పుడు తనకు ఉత్తరం ఎవరు రాశారు? అవునన్నయ్య, ఆ ఉత్తరం నాకే వచ్చింది. సుందరమన్నా, మీరు నాకివ్వండి. సుందరం ఆ ఉత్తరాన్ని వాణికి ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అసలేంటని రాము సోము వాణిని అడుగుతారు. కాని వాణి ఏం చెప్పకుండా అక్కడ్నుంచి ఇంట్లోకి వెళ్తుంది. అది చూసిన రాము సోము ఇలా అనుకుంటారు. అరే తమ్ముడు, అసలు ఆ ఉత్తరంలో ఏముందో కదరా? ఏమోరా, నీకు చదువు రాదు, నాకు రాదు. వచ్చిన చెల్లి ఏం చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళింది. చెల్లిని అడుగుదాం పదరా అని అనుకొని ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. మంచం మీద కూర్చున్న వాణి దగ్గరకు వెళ్లి, అసలేంటమ్మా ఆ ఉత్తరం, మాకు చెప్పకూడదా? అది విన్న వాణి ఏడుస్తుంది. అమ్మా వాణి, అసలేం జరిగింది చెప్పు తల్లి అని కంగారు పడుతూ అడుగుతారు. దానికి వాణి ఇలా అంటుంది. అన్నయ్య, మీరిద్దరూ ఏం కంగారు పడకండి. నాకు ఏం కాలేదు. నాకు మన ఊరు బడిలోనే టీచర్గా పోస్టింగ్ వచ్చింది. అదంతా మీ దయ వల్లే. అమ్మ లేకున్నా మీరిద్దరూ నాకు అమ్మలా మారి చదివించారు. అందుకే నేను కష్టపడి చదివి ఈ ఉద్యోగం తెచ్చుకున్నాను అని చాలా ఆనందంతో వాణి చెబుతుంది. వాణి చెప్పిన మాటలు విన్న రాము సోము చాలా ఆనందపడతారు. వాణికి నోరు తీపి చేస్తారు. అలానే వాళ్ల ఇంటి ముందు చిన్నపిల్లలకు మిఠాయిలు పంచుతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఊరి పెద్ద రాము వాళ్ల ఇంటికి వస్తాడు. పెద్దయ్యని చూసి రాము సోము చేతులు కట్టుకొని నిలబడతారు. వాణి కూడా పక్కనే ఉంటుంది. పెద్దయ్య వారిని చూసి ఇలా అంటాడు. అయ్యో రాము సోము,
అలా చేతులెందుకు కట్టుకున్నారు? ముందు చేతులు విప్పండి అని అంటాడు. అలా రాము సోము పెద్దయ్య మాటలకు విలువిచ్చి చేతులు తీస్తారు. అలా వారిని చూసి పెద్దయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. నేనెంత పెద్ద తప్పు చేశాను. వాళ్ళను ఆ రోజు ఇంట్లో నుండి వెళ్ళగొట్టినా వాళ్ళ చెల్లికి ఉద్యోగం వచ్చింది అని పొగరు కూడా లేదు. అప్పుడెంత విలువ ఇచ్చారో ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నారు అని తన మనసులో బాధపడి ఇలా అంటాడు. అమ్మా వాణి, నువ్వు రేపటి నుండి పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళాలి అని చెబుదామని వచ్చానమ్మా. సరే పెద్దయ్య, నేను వెళ్తాను. అలా చెప్పి పెద్దయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు ముగుస్తుంది. మరుసటి రోజు వాణి రెడీ అయ్యి స్కూల్కి వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతుంది. ఇంకా రాము సోము కూడా పనికి వెళ్తారు. అలా ఒక 6 నెలల తర్వాత పట్టణం నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఊర్లోకి వచ్చి రాముని ఇలా అడుగుతాడు. హలో భయ్యా అని పిలుస్తాడు. శ్రీను మాటలు విన్న రాము వెనక్కి తిరిగి చూస్తాడు. హా, ఎవరు మీరు? నేను మీకెలా తెలుసు? నేను మిమ్మల్ని మా ఊరిలో ఎప్పుడు చూడలేదు. అవును భయ్యా, మాది ఈ ఊరు కాదు, మాది హైదరాబాద్ నుండి వచ్చాను. అవునా? మా చెల్లి కూడా అక్కడే చదువుకుంది. అవునా? మీ చెల్లెవరు? మీ చెల్లి పేరేంటి చెప్పండి అని చాలా ఆతృతగా అడుగుతాడు. తనను చూసి రాము మనసులో ఇలా అనుకుంటాడు. అసలు ఎవరో తెలియకుండా మా చెల్లి గురించి చెప్పడం ఏంటి? హలో సార్, చెప్పండి. అప్పుడే భయ్యా అన్నారు, మళ్ళీ సార్ అని అంటున్నారు. మీకు నేనేం చెప్పను, నన్ను వదిలిపెట్టండి. అలా శ్రీను రాము మాట్లాడుకుంటుంటే అక్కడికి వాణి వస్తుంది. శ్రీనుని చూసి ఇలా అంటుంది. బాగున్నావా శ్రీను? చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? అలా వారి మాటలు అర్థం కాక రాము వాణితో ఇలా అంటాడు. అమ్మా వాణి, ఇతనెవరు? నీకెలా తెలుసు? సారీ అన్నయ్య, మీకు చెప్పడం మర్చిపోయాను. తను నా ఫ్రెండ్. నేను కాలేజ్ చేసేటప్పుడు నాకు చాలా సహాయం చేసేవాడు. డబ్బులు లేకున్నా ఇచ్చేవాడు. చాలా మంచి ఫ్రెండ్ అన్నయ్య. అవునా అమ్మా? మరి ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావు? మన ఇంటికి తీసుకెళ్దాం పదామ్మా అని అంటాడు. అలా రాము వాణి శ్రీను అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. అప్పుడే పని ముగించుకొని సోము ఇంటికి వస్తాడు. ఇంట్లో రాము వాణి శ్రీను ముగ్గురు కలిసి మాట్లాడుతుండటం సోము చూసి వాళ్లను ఇలా అడుగుతాడు. అన్నయ్య, ఇతనెవరు? తమ్ముడు, ఇతను మన చెల్లి వాళ్ళ ఫ్రెండ్. కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతను మన చెల్లికి చాలా సహాయం చేశాడట. ఇతని పేరు శ్రీను తమ్ముడు. అవునా అని కొద్దిసేపు మాట్లాడుకొని అందరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. ఆ రోజు అలా ముగుస్తుంది. ఇక తరువాత రోజు ఉదయం అందరూ నిద్రలేస్తారు. కాని శ్రీను ఎందుకో ఇబ్బందిగా ఉంటాడు. శ్రీనుని చూసిన సోము రాముతో ఇలా అంటాడు. అన్నయ్య, నీకు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు తమ్ముడు. శ్రీను గురించే అన్నయ్య. తనని చూస్తే ఎందుకో నాకు చాలా అనుమానంగా ఉంది. అలా నువ్వు తప్పుగా ఆలోచించకు. శ్రీను చాలా మంచివాడు. మన చెల్లి చెప్పిన తర్వాత కూడా మనం అలా ఆలోచిస్తే మన చెల్లి మీద నమ్మకం లేదనుకుంటుంది కదరా. కానీ అన్నయ్య, మళ్ళీ కానీ ఏంట్రా తమ్ముడు? మరి శ్రీను మన ఇంటికి ఎందుకొచ్చాడు? మన చెల్లంటే శ్రీనికి ఇష్టం అనుకుంటా కదన్నయ్య అని సోము అనగానే రాము ఆలోచనలో పడతాడు. అప్పుడు రాము శ్రీను దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. శ్రీనుబాబు, మిమ్మల్ని నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. రాము మాటలు విన్న శ్రీను తన మనసులో ఇలా అనుకుంటాడు. అసలు రాము నన్ను ఇప్పుడు ఏమడుగుతాడో అని ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది. శ్రీనుబాబు, నేను మిమ్మల్ని ఇంకా ఏం అడగలేదు, కానీ మీరేం ఆలోచిస్తున్నారు? అయ్యో రాముగారు, అలా ఏం లేదు, ఊరికే ఇలా ఉన్నా. చెప్పండి రాముగారు, ఏమడగాలనుకుంటున్నారో? అసలు మీరు మా ఊరికి ఎందుకు వచ్చారు? మా ఊరిలో మీకేమైనా పని ఉందా? అయ్యో రాముగారు, మీ ఊరిలో ఒక మీరు తప్ప నాకెవరూ తెలియదు. శ్రీను అలా అనడంతో రాము సరే అని చెప్పి అక్కడ్నుంచి వాణి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాణి శ్రీనుకు వాళ్ల ఊరు చూపించడానికి తయారవుతూ ఉంటుంది. అప్పుడు రాము సోమును శ్రీనును పిలుస్తాడు. రాము పిలవగాని ఇద్దరూ అక్కడికి వస్తారు. అమ్మా వాణి, శ్రీను, మీ ఇద్దరిని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. అడగండి అన్నయ్య. అమ్మా వాణి, అన్నయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. శ్రీనుకు నీకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం. మీ ఇద్దరి నిర్ణయం చెప్పండి. రాము మాటలు విన్న వాణి శ్రీను సిగ్గుతో తలదించుకుంటారు. వాళ్లని చూసిన రాము సోము ఇద్దరికీ ఇష్టమే అనుకొని, అమ్మా వాణి, మీ ఇద్దరికీ ఇంకో 2 రోజుల్లో పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను, దానికి మీరేమంటారు చెప్పండి అని అనగానే వాణి ఇలా అంటుంది. నాకిష్టమే అన్నయ్య, కానీ శ్రీను గారికి ఇష్టమో కాదో అడగండి. అయ్యో వాణిగారు,
మీరంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, మనం చదువుకునే రోజుల్లోనే మీరు నాకు బాగా నచ్చారు. కానీ ఆ విషయం నేను మీకు చెప్పలేదు. మా అమ్మకు కూడా చెప్పాను. తాను వెళ్ళి మీతో మాట్లాడమంటేనే నేను మీ ఇంటికి వచ్చాను. సరే శ్రీనుబాబు, మీ అమ్మను రమ్మని ఫోన్ చేయండి. సరే అని శ్రీను వాళ్ళ అమ్మకు కాల్ చేసి మాట్లాడతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు వాణి రాముతో ఇలా అంటుంది. అన్నయ్య, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ నా పెళ్లితో మీ పెళ్లిళ్ళు కూడా జరిగితేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను. మాలాంటి చదువురాని వాళ్లకు ఎవరూ అమ్మాయిలను ఇవ్వరు కదమ్మా అని సోము బాధగా అంటాడు. అప్పుడు వాణి తన చిన్ననాటి ఫ్రెండ్స్ గురించి చెబుతూ వాళ్లకెవరూ లేరు, వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు, మీరంటే చాలా ఇష్టమని చెప్పి వాళ్లను కూడా వాళ్ళ ఇంటికి పిలుస్తుంది. వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ల పేర్లు సీత, గీత అని చెప్పి సీతను రాముకు, గీతను సోముకని చెప్పి ఒకే మండపంలో ముగ్గురు పెళ్లిళ్ళవుతాయి. అలా వారు చాలా సంతోషంగా ఉంటారు. ఈ కథలో మనకు తెలిసిన నీతేంటంటే మన చదువు, మన మంచితనం మనకు ఎప్పుడూ చెడు చేయదు అని.